ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు వాక్కండి. ఆ విషయం పక్కన పెట్టు. ఇంత తొందరగా నీకు జాబ్ ఎలా దొరికింది? ఎవరు హెల్ప్ చేశారు? అవును శ్రీకర్, అవనికి జాబ్ వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అవునవును, ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ చేసే ఉండుంటారు. గతంలో ఉద్యోగాలు చేసిన దానిని, జాబులు నాకేం కొత్త కాదు. నా తెలివితేటలతో, నా కష్టంతో సంపాదించుకున్నాను. నా గొప్పతనం చూపించుకోవడానికి నేనిక్కడికి రాలేదు శ్రీకర్ గారు. మీరు ఉద్యోగం చేస్తుంటేనే నాకు సంతోషంగా ఉంటుంది గాని జాబ్ పోతే కాదు. గతంలో మీకంటూ కొన్ని విలువలుండేవి. అందరితో కూడి మీరు కూడా వాటిని పోగొట్టుకోకండి. నిన్ను అవమానించాలని నాకెప్పుడూ ఉండదు. ఈ కుటుంబం పరువు తీయాలని ఉండదు. అయినా ఒకరికి జాబ్ పోతే కలిగే నష్టమేముంది? మిగిలిన వారు పనిచేయొచ్చు కదా. నా ఉద్యోగ విషయంలో కూడా నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటారని అనుకోలేదు. అమ్మవారు దూరమైనా మీ బుద్ధులు మారడం లేదు. హలో సార్, అవని ఇంటర్వ్యూకి అటెండ్ అయింది సార్. మీరు చెప్పిన విధంగానే తనకి జాబ్ ఇవ్వడం జరిగింది. ఓ థ్యాంక్స్ అలాట్. ఇట్స్ ఓకే సార్. వినోద్, ఒక్క నిమిషం చెప్పండి సార్. అవనికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తనకి నా వల్లనే జాబ్ వచ్చిందన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. షూర్ సార్. తను అడ్వాన్స్ కావాలని అడిగినా ఇప్పించండి. ఎందుకంటే తను ఎవరి దగ్గర నుంచి సహాయం తీసుకోవడానికి ఇష్టపడదు. తనతో మాట్లాడినప్పుడు అర్థమైంది సార్, ఈ రోజుల్లో అటువంటి వారు వెరీ రేర్గా ఉంటారు. అవును వినోద్, అందుకే నేను ఏ హెల్ప్ చేసినా తనకి తెలియకూడదు అనుకుంటున్నాను. ఓకే సార్. నేనైతే తన దగ్గర పొరపాటును కూడా నోరు జారను. థ్యాంక్ యూ. ఉంటాను మరి. ఓకే సార్. అవనికి నీ వల్ల జాబ్ వచ్చిందా? నా వల్ల అంటే పూర్తిగా నా వల్ల కాదమ్మా. తన ప్రతిభకి జాబ్ వచ్చింది. కాకపోతే మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ జాబ్ మరొకరికి వెళ్లకుండా తనకిప్పించాను, అంతే. ఇలాంటి విషయాలు తెలియకుండా ఎలా దాగుతాయి సత్య? నేను మంచి పనే చేశాను గాని చెడ్డ పనైతే కాదు కదమ్మా. తెలిసిన రోజున తన మూడ్ని బట్టి థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు, లేదా కోపంతో జాబ్ మానేయొచ్చు. అప్పుడు చూసుకుందాంలే. ఎందుకురా ఇదంతా? నా ఫ్రెండ్ కష్టంలో ఉంటే చూసి తట్టుకోలేక. మనసులో ఎటువంటి కల్మషం, దురుద్దేశం లేకుండా ఒక స్నేహితురాలిగా మాత్రమే నువ్వు చూస్తే నేను ఇంత బాధపడుండేదాన్ని కాదురా. అవి కల్మషం, దురుద్దేశం కాదమ్మా. నీకలా కనబడుతున్నాయి, అంతే. నా ఉద్దేశం గంగా జలమంతా పవిత్రమైంది. మరొకరి భార్యని నువ్వు భార్యని చేసుకుందామనుకోవడం పవిత్రం ఎలా అవుతుందిరా? ఇది ఏ పుస్తకంలో రాసుంది? మనసనే పుస్తకంలో రాసుందమ్మా. కళ్ళు వెళ్లే చోటుకి మనసు వెళుతుంది, మనసు వెళ్లే చోటుకి మనిషి వెళ్తాడు. మనసు తప్పు చేయడానికి సిద్ధపడుతుంది, మంచి చేయడానికి సిద్ధపడుతుంది. మన వివేకం ఏం చెప్తుందో అదే వినాలి. వివేకాన్ని కోల్పోలేదమ్మా నీ కొడుకు. అజ్ఞాని కాదమ్మా నీ కొడుకు. నా మనసు నిర్మలంగా ఉంది, నిర్దిష్టంగా ఉంది. నా కళ్ళు, నా మనసు నాకు తప్పుడు దోవని చూపించడం లేదు. అవనికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోమని చెప్తున్నాయి. అవనిని ఆనందంగా ఉంచడానికి ఏం చేయాలో చెయ్యని చెప్తున్నాయి. అవనికి ఎంత హెల్ప్ చేయగలనో అంతా చేస్తానమ్మా.
తను ఎటువంటి ఇబ్బంది పడకూడదు. నేను కోరుకునేది అదే. ఏదో ఒక రోజున నా మంచితనం తను గుర్తిస్తుంది. నీకనుకూలంగా నువ్వు మాట్లాడుతున్నావని, నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావని నీకనిపించడం లేదురా? అమ్మా, నీకింతకు ముందే చెప్పాను, శ్రీకర్ కాలదనుకున్న దాన్ని నేను కళ్ళకద్దుకుంటున్నాను అని. శ్రీకర్ దూరం చేసుకుంటున్న అదృష్టాన్ని నేను వరంగా పొందుదాం అనుకుంటున్నాను. వీడు రోజు రోజుకి అర్థం కాకుండా పోతున్నాడు. తప్పు చేస్తూ తప్పు చేయడం లేదు అంటున్నాడు. ద్రోహం చేస్తూ సహాయం అని పేరు పెట్టుకున్నాడు. వీడిని మార్చడం నా వల్ల కావడం లేదు. అవని, ఇంటర్వ్యూ ఏమైంది? మంచి జాబ్ వచ్చిందక్క. అవునా? కంగ్రాచులేషన్స్. మంచి జాబ్ వచ్చినందుకు ఎవరైనా ఆనందంగా ఉంటారు. నువ్వేంటి ఇంత దిగులుగా ఉన్నావు? నాకొచ్చినందుకు ఆనందమే, కానీ ఈలోపు బావకి జాబ్ పోయిందని తెలిసింది. అందుకే బాధగా ఉందక్క. శ్రీకర్ జాబ్ పోయిందా? అది నీకెలా తెలిసింది? జాబ్ వచ్చిన సంతోషంలో అర్చనకి స్వీట్ ఇద్దామని ఆ ఇంటికి వెళ్ళాను. నీకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందమా, శ్రీకర్కి ఉద్యోగం పోయిందన్న ఆనందమా? కోడలంటే కుటుంబ గౌరవం నిలబెట్టడానికి ప్రయత్నించాలి. కుటుంబాన్ని నడి రోడ్డులో నిలబెట్టేసింది. అందుకే బాధగా ఉందక్క. చూసావా వాళ్ళ బుద్ధి? నీకు ఉద్యోగం రావడం కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది కూడా రాజకీయం చేస్తున్నారు. నీకు మంచి జాబ్ రావడమే కాదు, ఆ కుటుంబం కూడా నీ కాళ్ల దగ్గరకొస్తుంది. అటువంటి రోజులు చాలా దగ్గరలోనే కనపడుతున్నాయి అవని. నువ్వు ఇటువంటి సమయంలో కూడా వాళ్ళ గురించి ఆలోచించుకో. చెప్పాను కదా, అతి మంచితనం అంత చెడ్డ గుణం మరొకటి ఉండదు అని. నీ ఆనందం నీది, వాళ్ళ బాధ వాళ్ళది. అర్థమైందా? ఏది కాస్త నవ్వు. నవ్వు. నా చెల్లెలు ఇలా ఉండాలి, అదే నా కోరిక. సర్లే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, కాఫీ తీసుకొస్తాను. సుజాత గారు, సుజాత గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా విశేషమా? శ్రావణ మాసం కదా, ఎప్పట్లాగే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మీ ఇద్దరిని పిలుద్దామని వచ్చాం.